నాకు తెలిసి ఇప్పుడే నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను. నేను చాలా తెలివైన వాడిని వదినా. అందుకే విషం బాటిల్ కూడా తెచ్చుకున్నాను. నా చేతిలోనే ఉంది. చంటి, వద్దు చంటి. క్షమించొదునా. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపమని నాకు తెలుసు. కానీ అమ్మ ప్రేమ పొందలేని దురదృష్టవంతుణ్ణి నేను. కాబట్టి నేను బ్రతుకుండకూడదు. సారీ వదినా. అరే చంటి, చంటి. చంటి. అక్షిత, 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 అక్షిత. ముందు మీ ఫ్రెండ్ ఎస్ఐ ఉన్నారు కదా, ఆయనకు ఫోన్ చేయండి. చంటి ఫోన్ ఆన్ లోనే పెట్టాడు కాబట్టి ట్రేస్ చేసి తను ఎక్కడున్నాడో తెలుసుకుందాం. ఫోన్ చేయండి. అత్తయ్య, అక్షిత జాగ్రత్త, తొందరగా రండి. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. చంటి, 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 చంటి. చంటి, 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 లే చంటి, 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 చంటి. ఏమండి, హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. అమ్మ పల్లవి, ఎలా ఉందమ్మా నా మనవడికి? ఏమైందమ్మా? ప్రమాదమేం లేదు కదా? ఇప్పుడే డాక్టర్లు లోపలికి తీసుకెళ్లారు. పాయిజన్ తాగేశాడు కదా, అది కక్కించే ప్రయత్నం చేస్తున్నారు. చంటి అనవసరంగా ఇంత పని చేశాడేంటి? పొరపాటున ఏమన్నా జరిగితే ఛ! ఈ కాలేజీని నా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆస్తిని నా గ్రిప్పులోకి తెచ్చుకుందాం అనుకున్నాను. ఇప్పుడు తనకేమైనా అయ్యిందంటే నన్ను ఆ ఇంట్లో ఉంచుతారో ఉంచరో. ఓసే దుర్మార్గురాలా, ఇదంతా నీ వల్లేనే. కనీసం వాడు చావు బతుకుల్లో ఉన్నాడన్న బాధ కూడా నీ మొహంలో కనిపించట్లేదు. నర్స్, త్వరగా వెళ్ళి ఇంజెక్షన్ తీసుకురండి. డాక్టర్ గారు, మా వాడికి ఎలా ఉంది? ఇప్పుడేం చెప్పలేమండి. పాయిజన్ కక్కిస్తాం, వెయిట్ చేయండి. భగవంతుడా, చంటికి ఏం కాకుండా చూడు స్వామి. తను చాలా మంచివాడు. నేదే భారం స్వామి. తన ప్రాణాల్ని కాపాడు. ఎలాంటి ప్రమాదం లేకుండా చూడు స్వామి.
నర్స్ ఇంజెక్షన్ ఎలా ఇవ్వు. పల్లవి అమ్మా ఏమైందమ్మా? చంటి అసలు ఏమైందమ్మా? ఇంట్లో చిన్న గొడవైంది, అందుకని హర్ట్ అయ్యి పాయిజన్ తాగేశాడమ్మా. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో ఎవరో ఎవరి డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? ఏమో నథింగ్ టు వరీ. ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడ్డారు. పాయిజన్ మొత్తం కక్కించేశాం. మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్? చూడండి అమ్మా, కానీ అతను ఎక్కువ ఉద్రేకపడకుండా చూసుకోండి. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. చంటి నానా, అన్నయ్య, ఏంట్రా ఈ పని? ఎందుకు చేసావురా ఇలా? నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు కదా, మరి ఎందుకు బతకాలి? ఒరే చరణ్, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కో. ఏదో ఒక మాట అంటే దానికి ప్రాణాలు తీసుకోవడానికి తయారైపోతావా? అంటే నువ్వు చచ్చి నన్ను చంపాలనుకుంటున్నావా? అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలే మీరన్న దానికి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. భగవంతుడు దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడైనా కనీసం ఓదార్పుగా మాట్లాడొచ్చు కదా. ఒక తల్లిలా తన పక్కన ఉండొచ్చు కదా. ఆ వాడికి కావాల్సిన వాళ్ళు మీరంతా ఉన్నారు కదా, ఇక నేనెందుకు? కన్న తల్లయ్యుండి అలా మాట్లాడుతుందేంటావిడ? అయినా నువ్వేంటి చంటి, ప్రాణాలు తీసుకునేంత కష్టం ఏం వచ్చింది నీకు? ఏమన్నారు నిన్ను? లావుగా ఉండడం నా తప్పంటారా మేడం? ఏముందమ్మా, మొదటి నుంచి వీళ్ళు లావుగా ఉన్నాడని దానికి నచ్చడు. బిడ్డ కుంటివాడైనా అవుటివాడైనా తల్లి భరిస్తుంది, కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. వీడన్ని విధాలుగా బాగుంటాడు, ఏదో కాస్త ఒళ్ళు చేశాడు, అది నచ్చట్లేదు ఆ మహాతల్లికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దానికి తోడు చాలా దారుణంగా మాట్లాడింది.